శ్రీ సాయి చరితం 17వ అధ్యాయం బ్రహ్మజ్ఞానం త్వరగా సంపాదించుట. 3వ రోజు పారాయణం. గత అధ్యయనంలో చోల్క తన మొక్కును ఎట్లు చెల్లించునో, బాబా దాన్ని ఎట్లు ఆమోదించునో చెప్పి తిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదనని, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడొకటి చేత కేవలం బాహ్యతంతు లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దాన్ని పుచ్చుకొనుడివారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయాద్ర హృదయులు లేరు. కోరికను నెరవేర్చే చింతామణి, కల్పతరువు వారికి సమానం కావు. మనము కోరిందెల్లా నిచ్చు కామధేను కూడా బాబాతో సమానం కాదు. ఏలనగా మనం కోరినవి మాత్రమే ఇచ్చును, కానీ సద్గురు అచింత్యము అనుఫలప్యమైన ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలను. ఆ కథ ఇచ్చట చెప్పెదను. సకల ఐశ్వర్యమును అనుభవించుచున్న ధనికుడు ఉండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి విని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని బాబాని వేడుకొనెను. తన స్నేహితులతో చెప్పాను, తనకు వేరే ఏమీ వలదని అని, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగునని చెప్పాను. ఆ స్నేహితుడు అట్లే అనెను. బ్రహ్మజ్ఞానం సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగిలి దుర్లభం. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం ఎవరిచ్చెదరు? నీవొక పైసవైనను దానం చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానం కొరకవే వెతుక్కున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారు ఎవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక తాను రాను పోను టాంగాను బాడుగు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మజ్ఞానం ప్రయాణంచే నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మం చూపెదను. నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యం, పలుకుబడి, గౌరవం, ఉద్యోగం, రోగ నివారణ మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుతురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయంలో కావాలని అడుగువారు లోటే లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించేవారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయం శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసంతో నీకు బ్రహ్మము దానికి సంబంధించినన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మం చూపుటకు మొదలెడాను. వాడిని అక్కడ కూర్చోనమని ఏదో సంభాషణలోకి దించాను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరిచినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి అందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబోతులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చినందు ఇంటి వద్ద లేనడనియు, వాని ఇంటికి వాకిలికి తాళం వేసి ఉన్నదనియో చెప్పాను. కిరాణా దుకాణదారు చాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అడిగాను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకీ 2-3 వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. ఆయనచు 5 రూపాయలు అప్పు చేసిన అవసరం ఏమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరం లేదు. మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసినయే ఉండును. ఇది అంతయు కూడా బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించి
ఉందరు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టలు ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పటికీ అతడు అక్కడే కూర్చుండెను. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చి వేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనటం. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడనైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండెనే కానీ ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడం. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లా నేను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మం చూచుటకై ఇదంతను జరుపుచున్నాను. సూక్ష్మంగా విషయం ఇది. బ్రహ్మం చూచుటకు 5 వస్తువులు సమర్పించాలి. అవి ఏమనం? పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారం భోజాలాధారులు కఠినమైనవి. అవి కత్తివాదల వలె మిక్కిని పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమును సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానికి క్లుప్తంగా ఈ దిగువ పొందపరిచితిమి. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారముకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దాని కొంత యోగ్యత అవసరం. ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడని గ్రహించి బంధనముల నుండి విడుటకు కృతనిశ్చుడై శ్రమపడి ఇతర సుఖమును లక్ష్య పెట్టక దాని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితంకు అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములను విషయములను విసుగు చెందిన వాడే పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత, లోనికి చూచటం అంటే మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడు బయటనున్న వానిని చూచుచును. కానీ ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షం కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను అనేక ధ్యానంతో చూడగలను. పాప విమోచన పొందుటం. మనుష్యుడు మార్గము నుండి బుద్ధిని మరణించినప్పుడు తప్పులు చేయటం మాననప్పుడు మనసును చలింపకుండా నిలబెట్టినప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారం పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండినా గాని ఆత్మసాక్షాత్కారం లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకంలో 2 తీరు వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ 2 మానవుని చేరును. వీనిలో ఒక దానిని అతడు ఎంచుకునేవాడు. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకొనుటం. శరీర రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథము నడుపు సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనంలో వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనసు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండును, ఎవడు బుద్ధి మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడు వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. మనస్సును పావనం చేయటం. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకం,
అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దానిని కనుగొనటం. వైరాగ్యం అంటే అసత్యమైన దాని అందు అభిమానం లేకుండుట. మొలక మొలకలెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారముకు దారితీయడం. అహంకారం రాలిపోనిదే, లోభం నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారముకు అవకాశం లేదు. దేహమే నేననుకుంటే గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధనముకు కారణం. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మ నిగూఢమైనది. ఎవరైనాను తమను స్వశక్తిచే దాని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొక గురువు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులెవ్వరూ ఇవ్వలేని దాన్ని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గము నుండి నడిచి ఉన్నవారిని కావున శిష్యును సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకు తీసుకొని పోగలరు. భగవంతుని కటాక్షం. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైంది. భగవంతుడు తనకు కృపకు పాత్రులైన వారిని వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపచేయగలడు. వేదమును అభ్యసించుట వలన కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారినికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మం 50 ఇంతలు 5 రూపాయల నోట్ల రూపంతో 250 ఉన్నది. దయచేసి దాన్ని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీశాను. లెక్క పెట్టగా సరిగ్గా 10 రూపాయల నోట్లు ఉండేను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనసు కరిగాను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడాను. అప్పుడు బాబా ఇట్లనెను, నీవు బ్రహ్మపు నోట్ల కట్టును చుట్టి పెట్టుము. నీ పేరాసను లోభము పూర్తిగా వదలనంత వరకు నీ నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనసు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమైనదో వాడ అభిమానమునకు పోగొట్టుకొనంత వరకు బ్రహ్మము నెట్టు పొందగలడు. అభిమానం అనే బ్రహ్మం ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావనం మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసై బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకడు బద్ధ వైరములు గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించుటకు కానీ దాని ధ్యానమును కానీ తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి శాంతిని కానీ సంతుష్టిని కానీ దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనస్సునందే మాత్రమే ప్రయాసనున్న సాధములన్నీ నిష్ప్రయోజములు. ఎవడు ఫలాపేక్ష రహితుడో కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరైనప్పటికీ వానికి జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఆత్మసాక్షాత్కారం పొందుట ఇది వానికి సహాయపడును. ఎవరి అహంకారం పూరితులో ఎవరి ఇంద్రియ విషయం గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరమును డాంబికం కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకోగలడం, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడం దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దాన్ని వారికి ఇవ్వగలను. కానీ వారికి పుచ్చుకునే యోగ్యత కలదా లేదా అని మొదట నేను పరీక్షించవలెను. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినచు నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యము పలకను.
ఒక అతిథిని ఇంట్లోకి పిలిచినప్పుడు ఇంట్లోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఈ ఆశీర్వాదమును పొందిట పిమ్మట అతడునున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్టం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లోకి, గుహల్లోని, ఆశ్రమంలోని ఒంటరిగా నుండి జన్మరాహిత్యం గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి ఇతరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కాదు. బాబాకి ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలో ఉండేవారు. బాబా 4 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేవారు. లౌకిక విషయమునందు మగ్నులై జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలనో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడుతూ సాధువులను, యోగులను మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమజ్ఞులు. కనుక హేమడ్ పంత్ ఇట్లు చెప్పాను. ఏ దేశమందు సాయిబాబాను ఈ అపురూప అమూల్యమైన పవిత్ర రత్నం పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అది ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులే. 16వ 17వ అధ్యాయములు సంపూర్ణం.